నేటి నుంచి 25 రోజుల పాటు హైదరాబాద్లో పవర్ కట్స్ ఉండబోతున్నాయి. సబ్స్టేషన్ల మరమ్మతుల కారణంగా పవర్ కట్స్ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. 15 నిమిషాల నుంచి 2 గంటల పాటు రిపేర్లు చేసే అవకాశం ఉంది. ఆదివారాలు పండుగల నాడు మినహాయింపిస్తున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లోని వివిధ సబ్స్టేషన్ల పరిధిలో రొటేషన్ పద్ధతిలో రిపేర్లు చేయబోతున్నారు అధికారులు. సమ్మర్లో అత్యధికంగా విద్యుత్ డిమాండ్ ఉండబోతున్న నేపథ్యంలో వేసవి కాలంలో ఉండే విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ముందుగానే తగిన ఏర్పాట్లు చేయబోతుంది ప్రభుత్వం. ఇందుకు తగ్గట్టుగా విద్యుత్ శాఖ సబ్స్టేషన్ల మరమ్మతుకు పూనుకుంది. దీంతో నేటి నుంచి దాదాపు 25 రోజుల పాటు హైదరాబాద్లో పవర్ కట్స్ ఉండబోతున్నాయి. రొటేషన్ పద్ధతిలో రిపేర్లు చేయబోతున్నారు అధికారులు. వివిధ సబ్స్టేషన్ల పరిధిలో ఈ రొటేషన్ పద్ధతిలో వీటికి సంబంధించిన మెయింటెనెన్స్ చేయబోతున్నారు. దాదాపు 15 నిమిషాల నుంచి 2 గంటల పాటు రిపేర్లు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఆదివారాలు పండుగల నాడు మాత్రం మినహాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 25 రోజుల పాటు సబ్స్టేషన్ల మెయింటెనెన్స్ కారణంగా హైదరాబాద్లో పవర్ కట్స్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, హైదరాబాద్లో దాదాపు 25 రోజుల పాటు పవర్ కట్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సబ్స్టేషన్ల మెయింటెనెన్స్ అలాగే వాటికి సంబంధించి సమ్మర్లో వచ్చే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ మరమ్మతులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ ఎట్లాంటి కార్యాచరణ రూపొందించబోతుంది, మరి ఈ పవర్ కట్స్ సంబంధించి ప్రజలకు ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వబోతుంది పవర్ డిపార్ట్మెంట్? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ రోజు నుంచి 17వ తారీఖు జనవరి 2023 నుంచి లెక్క తీసుకుంటే ఫిబ్రవరి 10వ తారీఖు 2023 వరకు పూర్తిగా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ వైజ్గా రోజు కొన్ని ప్రాంతాలను ఎంచుకోవడం జరిగింది జోన్ల వారీగా. ఆ జోన్లలో విద్యుత్తుకు సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో వచ్చేటువంటి సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎండాకాలంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం వింటర్లో ఉన్నాము, చలికాలంలో ఉన్నాం కాబట్టి చాలా తక్కువ విద్యుత్తుని వినియోగిస్తున్నారు. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లకు దూరంగా ఉంటున్నారు ప్రజలు. దాంతోపాటు త్వరగా ఇంటికి చేరుకునేటువంటి పరిస్థితి ఉండడంతో త్వరగానే ఇండ్లలో లైట్లు ఆర్పివేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో విద్యుత్ వినియోగం తగ్గింది గతంలో కంటే కూడా. అమాంతం రేపు సమ్మర్లో ఎండాకాలంలో ఒక్కసారిగా విద్యుత్ వినియోగం పెరిగితే ఫీడర్లపైన, ట్రాన్స్ఫార్మర్లపైన విద్యుత్ భారం పడి విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతం విద్యుత్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ అంశంలో భాగంగా విద్యుత్ వచ్చేటువంటి సమ్మర్ను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ వినియోగం పెరిగేటువంటి అవకాశం ఉండడంతో మెయింటెనెన్స్లో భాగంగా ప్రతి సంవత్సరం తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే ఈసారి విద్యుత్ సంస్థ తీసుకుంటుంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ముషరఫ్ ఫారూఖీ ఐఏఎస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, మేనేజింగ్ అండ్ డైరెక్టర్ టీఎస్ఎస్ PCDCLకి సంబంధించినటువంటి, అలాగే డైరెక్టర్ ఆపరేషన్ జె శ్రీనివాస్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ CGM, SCలతో విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్ల నిర్వహణ, మరమ్మతు పనుల షెడ్యూల్ పూర్తి స్థాయిగా దీనికి సంబంధించిన ఒక షెడ్యూల్ రూపొందించారు. దీంట్లో వచ్చేటువంటి వినియోగదారులకు సంబంధించినటువంటి విద్యుత్ అవసరాలను ఉపయోగించుకోవడానికి తీగలను మోడరేట్ చేయడం కావచ్చు, స్తంభాలు, కరెంటు పోల్ లైన్స్ ఏమైనా ఉంటే వాటిని మరమ్మతు చేయడంలో కావచ్చు, తర్వాత ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్స్, ముఖ్యంగా విద్యుత్తును సప్లై చేసే ఫీడర్స్లో ఎక్కడున్నా కూడా మరమ్మతులు చేసి కొన్ని చోట్లలో చెట్లు పెరిగిన చెట్ల కటింగ్ విషయంలో కావచ్చు, ఎక్కడైతే విద్యుత్ సమస్యలకు సంబంధించి వినియోగదారుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్ సాల్వేషన్కో కావచ్చు, వీటన్నిటిపైన నిర్ణయం తీసుకున్నారు. అసలు చాలా స్పష్టంగా వీరందరికీ వినియోగదారులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఏ ప్రాంతాల్లో ఏ జోన్ల వైజ్గా ఎక్కడ వినియోగదారులకు విద్యుత్ కట్ అవుతుంది అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సర్కిల్ వైజ్గా హైదరాబాద్ డివిజన్లో తీసుకుంటే సైఫాబాద్ అని, ఆ తర్వాత మెహదీపట్నం, ప్యారడైజ్, బోయిన్పల్లి, ఇట్లా డివిజన్ల వారీగా పూర్తిగా డీటెయిల్స్ తీసుకుంటూ ఎంతసేపు విద్యుత్ కట్ అవుతుంది అనేటువంటిది కూడా ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. 17వ తారీఖు రోజు తీసుకుంటే టైమింగ్స్ 10 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యలో ఈ విద్యుత్తుకు సంబంధించినటువంటి వినియోగానికి మరమ్మతులు జరుగుతాయనేటువంటి 2 గంటల విద్యుత్తు అంతరాయం ఉంటుంది. అక్కడ 15 నిమిషాల నుంచి 2 గంటల సేపు విద్యుత్తు కట్ అవుతుంది. దానికి వినియోగదారులు సహకరించాలి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు సహకరించాలి, ఆందోళనకు గురి కావద్దు. మీకు ఇంకా ఇతరత్ర ఏమైనా ఎమర్జెన్సీ ఇబ్బందులు ఉంటే విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. కావాలంటే అక్కడ ఉన్నటువంటి వాటిని పోస్ట్పోన్ చేసుకునేటువంటి మరమ్మతును పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం చేస్తామనేటువంటిది కూడా మౌఖికమైనటువంటి ఆదేశాలు చెప్తా ఉన్నారు. కొద్దిమంది కంప్లైంట్స్ ఎవరైతే ప్రజలు అడుగుతూ ఉన్నారు, అంటే ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో పెళ్లి ఉన్నా, ఇతరత్ర ఫంక్షన్ ఉన్నా, అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఇంకేమైనా అంటే అనుకోకుండా జరిగేటువంటి సంఘటనలు,
కొన్ని ఇంట్లో హఠాత్ పరిణామంగా ఎవరైనా చనిపోయినా సంథింగ్ ఇంకేమైనా జరిగినా ఫంక్షన్స్ ఉన్నా ఇంట్లో ఏమైనా మెయింటెనెన్స్ సంబంధించి ఏమైనా ముందే కార్యక్రమాలు ఫిక్స్ అయి ఉంటే విద్యుత్ శాఖ అధికారులు స్థానికంగా ఉన్న ముందుకు చెప్తే వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని 17వ తారీఖు కాకుండా 18కి లేదంటే 19వ తారీఖు చేసుకోవడానికి దాదాపు ఎంతసేపు అంటే ఒక రోజులో 24 గంటల దాదాపు ఎంతసేపు ఈ పవర్ కట్స్ ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ రకమైనటువంటి షెడ్యూలింగ్ ఇవ్వబోతుంది? అంటే ఏరియా వారిగా జోన్ల వారిగా ఇవ్వబోతుందా, లేదంటే ఫలానా పావు గంట సేపు లేదంటే 1 గంట 2 గంటలు ఇలాంటి సర్దుబాట్లు ఎట్లా చేయబోతుంది ప్రభుత్వం? అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి రాత్రి వేళలో కట్ చేయబోతుందా, లేదంటే రొటేషన్ పద్ధతిలో చేస్తున్నటువంటి ఈ మెయింటెనెన్స్ సంబంధించి డే టైంలో కానీ లేదంటే సాయంత్రం పూటలో ఉదయం పూటలో కానీ రాత్రి పూటలో కానీ దానికి సంబంధించి అంటే జోన్ల వారీగా దీనికి సంబంధించి సమాచారం ఇచ్చే అవకాశం ఉందా ప్రజలకు? ఎగ్జాక్ట్లీ జోన్ల వారీగా అంటే ఉదయం పూటనే దీనికి సంబంధించిన షెడ్యూల్ పూర్తి స్థాయిలో ఇచ్చారు. సాయంత్రం దృష్టిలో పెట్టుకొని సాయంత్రం పూట ఎక్కువగా వినియోగదారులు అంటే ఎవరైతే ప్రజలు ఇంట్లో ఉంటారో సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో ఉంటారు కాబట్టి రాత్రి సమయంలో కాకుండా కేవలం సాయంత్రం వరకు షెడ్యూల్ అంతా కూడా మధ్యాహ్నం నుంచి 4 గంటల లోపలనే ఈ విద్యుత్తుకు సంబంధించిన మరమ్మతులపైన నిర్ణయం తీసుకుంది విద్యుత్ శాఖ. ఉదయం సమయం కూడా తీసుకుంటే 9 గంటల నుంచి ఈ విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏదైతే వర్క్ అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్ ఏదైతే ఉందో ఉదయం 9 నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం 4 గంటల వరకే ఈ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేశారు. జోన్ల వారీగా హైదరాబాద్ జోను, తర్వాత మెట్రో జోన్ అని, తర్వాత సెంట్రల్ జోన్ అని, ఇలా సైబరాబాద్ జోన్ అని జోన్ల వారీగా మొత్తం నగరంలో హైదరాబాద్లో 2 గంటల సేపు విద్యుత్తు ఏ ఏరియా ముందుకే చెప్తా ఉన్నారో ఆ ఏరియాలో 2 గంటల సేపు విద్యుత్ కట్ అవుతుంది. ఫీడర్ల మెయింటెనెన్స్ కోసము, సబ్స్టేషన్ల మెయింటెనెన్స్ కోసము, ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్ కోసం వీటన్నిటి కోసం నిర్ణయం తీసుకున్నారు. సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు అందాయి. ప్రజల నుంచి ఏమైనా అత్యవసరమైన వినతులు వస్తే వాటిని పరిశీలించాల్సింది కూడా అధికారులకు ఆదేశాలు అందాయి. సో 15 నిమిషాల నుంచి 2 గంటల టైం అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 2 అవర్స్ ఖచ్చితంగా పవర్ కట్కి అక్కడ ఉన్న ప్రజలు సిద్ధంగా ఉండాలి, అంటే ప్రిపేర్ అయి ఉండాలి అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులకు ఈ సమాచారాన్ని తెలియవేసి ప్రజలందరికీ తెలియజేసేలా సమాయత్తం చేస్తూ ఉంది విద్యుత్ శాఖ. ఫారూఖీ ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఆయన చాలా స్పష్టంగా వచ్చేటువంటి రోజుల్లో పవర్ కట్స్ను ఇన్ని రోజులు ప్రజలు సహకరిస్తే సమ్మర్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది సాధారణ ప్రక్రియనే, సహకరించాల్సిందిగా ప్రజలకు వినతి చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద 25 రోజుల పాటు హైదరాబాద్లో పవర్ కట్స్ ఉండబోతున్నాయి. సబ్స్టేషన్ల మరమ్మతు కారణంగా ఇవాల్టి నుంచి దాదాపు 15 నిమిషాల నుంచి దాదాపు 2 గంటల పాటు ఈ రిపేర్స్ ఉండే అవకాశం ఉంది.